ప్రజలందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మనేకుర్తి గ్రామంలో కురుబ కనకదాసు విగ్రహం అక్కడ ధ్వంసం చేయడం చాలా బాధాకరం, చాలా అవాంఛనీయ సంఘటన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇట్లా విగ్రహాల ధ్వంసం చేయడం ఈ సంస్కృతికి నాంది పలికింది. ఎప్పుడో పలికితే దాని రూపం ఆపారు మా తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఇలాంటి అరాచక శక్తులను, ఈ దౌర్జన్య పరులను వెంటనే అరెస్ట్ చేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చొరవ తీసుకొని ఎవరైనా కూడా, ఏ పార్టీకి చెందిన వారైనా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆరాధ్య దైవమైన కనకదాసు ఆయన ఒక మహానుభావుడు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మని ప్రత్యక్షం చేసుకుని ఉడిపిలో మరి దర్శనమిచ్చినటువంటి కనకదాసు, ఆయన తిమ్మప్ప, ఆయన పేరు మొదట కనకదాసు అని చెప్పేసి ఈరోజు ఆయన కీర్తనల ద్వారా, ఆయన సంకీర్తనల ద్వారా ఈ సమాజంలో అవకతవకల్ని, అసమానతలను తొలగించి ఆయన భక్తి భావంతో సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మంచి వైపు తిప్పినటువంటి, ప్రజల్ని మంచి వైపు తిప్పినటువంటి మహానుభావుడు. ఆయన దేవుడు, నిజంగా చెప్పాలంటే ఆయన దేవుడు. మరి ఎంతో మంది జన్మంలో మనం పుడుతున్నాం పోతున్నాం, కానీ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న కనకదాసు నిజంగా దేవునిలాగా మా కులదైవం ఏమన్నటువంటి కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడము కురుబల యొక్క రాష్ట్రంలో కురుబల యొక్క మనోభావాలను దెబ్బతీసి మరి ఈరోజు ఆ సంఘటన జరిగిందంటే అలాంటి వాళ్ళని ఇంకా కూడా క్షమించకూడదు. మరి వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ వారికి, మరి ఇదే విధంగా లేట్ అయితే మేము ఇదివరకే మా కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడినాడు. మరి రాష్ట్రంలో ఉన్న కురుబలందరూ కూడా దీన్ని చర్చించుకొని మరి ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనంతమ్మ గారి దగ్గరికి, మరి డీజీపీ గారి దగ్గరికి, అవసరమైతే ఇంకా చర్య తీసుకోకపోతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇలాంటి విగ్రహాల ధ్వంసం చేయడం సంస్కృతి రూపుమాపాలని చెప్పేసి కూడా సీఎం గారి దగ్గర కూడా మేము వెళ్ళి మా యొక్క మనోభావాలను దెబ్బతిన్నారు సార్, మీరు దీన్ని వెంటనే చర్య తీసుకొని అధికారులకు సూచించి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ విగ్రహం ఎక్కడైతే ధ్వంసం జరిగిందో దానికి ఏమి పరిష్కారమో, వాళ్ళకి ఎంత కఠిన శిక్ష విధిస్తారని చెప్పేసి కూడా అక్కడ కూడా మేము మాట్లాడాలనుకున్నాము. అందరితో చర్చిస్తున్నాం. మరి వెంటనే కర్నూలు జిల్లా అధికారులు, ఎస్పీ గారు కానీ, మరి సంబంధిత డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వెంటనే వాళ్ళ చర్య తీసుకుని వాళ్ళని లోపలికి వేసి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కురుబ కృష్ణమూర్తి రాష్ట్ర కురుబ సంఘం నాయకులు తెలియజేస్తున్నాం.